లైఫ్‌లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చండి. దానికి ఎగ్జాంపుల్ ఈ వీడియో. దీంట్లో అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఇది మీకు యూస్‌ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. యాక్చువల్‌గా ఏమైందంటే ఆ రోజు మార్నింగే మేము లేచామండి. లేచి ఫ్రెష్ అప్ అయ్యి నేను కిచెన్‌లోకెళ్ళేసి బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మా బాబేమో అక్కడే కూర్చొని టీవీ దగ్గర కూర్చొని టీవీ చూస్తూ ఆడుకుంటున్నాడండి. మా హస్బెండ్ వచ్చేసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్ కోసం ఆ రోజు నేను దోసలు వేస్తున్నాననమాట. ఒకటేసారి చాలా పెద్ద శబ్దం వచ్చిందండి. ధడేలన్నట్టు సౌండ్ వచ్చేసింది. అసలు ఏమైందో అసలు ఒక్కసారిగా నాకు అర్థం కాలేదు. కిచెన్‌లోకి నుండి వచ్చేసి చూసేసరికి ఇలా ఉందండి. మాదొచ్చేసి గ్లాస్ డైనింగ్ టేబుల్ అండి. దానికి అటాచ్ అయ్యి కింద ఇంకొక గ్లాస్ కూడా ఉంటుందనమాట. ఒకటేసారి ధడేలని పడిపోయిందండి. కింద ఏదైతే అటాచ్డ్ గ్లాస్ ఉంటుందో అది పడిపోయి ఇలా పార్టికల్స్ లాగా చిన్న చిన్న పార్టికల్స్ లాగా ఉన్నాయన్నమాట. చూడంగానే మేము నిజంగానే షాక్‌లోకి వెళ్ళిపోయామండి. అసలు ఇలా అయిన 2, 3 డేస్ వరకు మేము అసలు ఆ ట్రామా నుండి బయటికి రాలేదనమాట. ఏం జరిగిందో అసలు ఎందుకిలా అయిందో రీజన్స్ అయితే నాకు తెలీదండి. మేమైతే ఈ డైనింగ్ టేబుల్ తీసుకొని ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ అవుతుంది. ఇది హోమ్ సెంటర్‌లో తీసుకున్నాము. చాలా ఇష్టంగా ఈ డైనింగ్ టేబుల్ అయితే తీసుకున్నామండి. క్వాలిటీ ఆఫ్ గ్లాస్ కూడా చాలా బాగుండేదనమాట. అసలు చాలా వెయిట్ ఉంటుందండి ఈ గ్లాస్. ఒక ఇద్దరు ముగ్గురు కలిపి దీన్ని మోయగలమండి. లేకపోతే అసలు చాలా వెయిట్ ఉంటుంది ఈ గ్లాస్. అయితే ఇది ఎలా జరిగింది ఏంటో అనేది అసలు మాకసలు అర్థం కాలేదండి. బట్ ఏదైతే ఏంది మాకైతే ఏమీ కాలేదండి. ఎందుకంటే బాబు అక్కడే ఆడుకుంటున్నాడు. మా హస్బెండ్ డైనింగ్ టేబుల్ మీదే కూర్చొని ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారండి. సో, తన చుట్టూరా ఇలా గ్లాస్ పార్టికల్స్ అన్నీ పడాయనమాట. తనకేమీ కాలేదు. బై ద గ్రేస్ ఆఫ్ అల్లా మాకైతే ఏమీ కాలేదండి. బట్ ఇది వీడియో మెయిన్‌గా షేర్ చేయడానికి కారణం ఏంటంటే, మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే గనక గ్లాస్ డైనింగ్ టేబుల్ తీసుకోవాలి అనుకుంటే ఒకటికి 2, 3 సార్లు ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమండి. సో, ఇలా అయింది కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉంటారనేసే ఈ వీడియో అనేది నేను షేర్ చేయడం అయితే జరుగుతుందండి. చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. తీసుకున్నప్పుడు ఒకసారి అసలు ఏంటి అనేది ఒకసారి చెక్ చేసేసి తీసుకోండి. చూసారు కదా! ఇదండి మా గ్లాస్ డైనింగ్ టేబుల్. మా పాత పిక్స్‌లో నుండి అయితే తీశాను. కింద మీకు కనిపిస్తుంది గదా! దీనికి అటాచ్ ఇంకొక గ్లాస్ ఈ పిక్చర్‌లో కనిపిస్తుందండి. సో, అది ఒకటేసారి కింద పడిపోయిందనమాట. అసలు ఏమైంది ఏంటో అనేది రీజన్స్ అయితే నాకు తెలీదండి. ఆహ్, బట్ ఇలా అయితుందయితే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అయ్యింది. బట్ ఇదొక వస్తువు మాత్రమే. ఇది కాకపోతే ఇంకోటి కొనుక్కోవచ్చు. కాబట్టి మేమైతే ఆ రోజు అలా అయినందుకైతే ఒక 2 డేస్ ఫీల్ అయిన తర్వాత మనకేం కాలేదు అనేసి దాన్నింకా అంతగా ఆలోచించడం ఆపేసామండి. బట్ ఏంటి అంటే షేర్ చేయడానికి మెయిన్ రీజన్ మీకు యూజ్‌ఫుల్ అవుతుందనేదే షేర్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.